మార్కు సువార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచట ఉన్న వారు ఆశ్చర్యపడిరి. ఎలయన ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకంగా ఆయన బోధించెను. అప్పుడు అపవిత్రాత్మ ఆవేశించిన వాడు ఒకడు కేకలు వేయిచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనం చేయ వచ్చితివా? నీవు ఎవరువో నేనెరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి అని అరచెను. నోరు మూసుకుని వేణు నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని వెలవెలలాడించి బెగ్గరగా అరిచి వదిలిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు దెయ్యం పట్టిన వానికి విముక్తిని దయచేయటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసు ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభించిన తర్వాత తన యొక్క శిష్యులతో కలిసి కఫర్నాము పట్టణంలో ప్రవేశించారు. విశ్రాంతి దినం రోజున ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించి అక్కడున్న ప్రజలతో తండ్రి దేవుని ఆరాధించారు. యేసు ప్రభుకి ఈ గొప్ప అలవాటు ఉంది. ఆయన ఎక్కడ ఉన్నా ప్రార్థనా మందిరకు వెళ్లి తండ్రిని ఆరాధించేవాడు. నజరేతులో ఉన్న, బెత్సైదాపురంలో ఉన్న, కఫర్నాము పట్టణంలో ఉన్న, యోదయా ప్రాంతంలో ఉన్న, ఏ పట్టణంలో ఉన్నా ప్రభు విశ్రాంతి దినం యొక్క నియమాన్ని అశ్రద్ధ చేసేవాడు కాదు. తూచా తప్పకుండా పాటించేవాడు. అలవాటు చెప్పున ఆయన ప్రార్థనా మందిరికి వెళ్లేవాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనము కూడా ప్రభువు నుండి ఈ గొప్ప అలవాటును పొందుకోవాలి. మనకు విశ్రాంతి దినము ఆదివారము. ఈ ఆదివారము మనము అశ్రద్ధ చేయకూడదు. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్లి దీవబలి పూజలో పాలు పంచుకోవాలి. యేసు ప్రభు ప్రార్థనా మందిరంలో అధికారంతో బోధించాడు అని చదువుకుంటున్నాం. ఆయన అధికారంతో బోధించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా సంతోషించారు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. మరి ప్రభు యొక్క బోధలు మనం ఆలకించినప్పుడు సంతోషపడుతున్నామా? ప్రభు యొక్క బోధలు ఆలకించినప్పుడు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నామా? ఒక్కసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్కు మనకు సంతోషాన్ని ఇవ్వాలి. దేవుని యొక్క వాక్కు మనల్ని ఓదార్చుతుంది. దేవుని యొక్క వాక్కు మనకు ఆనందాన్ని దయచేస్తుంది. ప్రియా మిత్రులారా, యేసు ప్రభు ప్రార్థనా మందిరంలో బోధిస్తున్నప్పుడు అపవిత్రాత్మ చేత నింపబడిన వాడు బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్మలను నాశనం చేయ వచ్చితివా అని బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు ఆ దుష్టశక్తిని గద్దిస్తున్నాడు. వీని నుండి వెడలిపొమ్ము, నోరు మూసుకుని వీని నుండి వెడలిపొమ్ము అని గద్దించగానే ఆ దుష్టశక్తి వెడలిపోయింది. ప్రియా మిత్రులారా, యేసు ప్రభుకి దుష్టశక్తుల మీద అధికారం ఉంది. యేసు ప్రభుకి సమస్త మీద అధికారం ఉంది. ప్రకృతి శక్తుల మీద ప్రభుకి అధికారం ఉంది. వ్యాధుల మీద ప్రభుకి అధికారం ఉంది. మరణం మీద ప్రభుకి అధికారం ఉంది. ఇహపరమలందు సర్వాధికారము ప్రభుకి వసకబడింది. ప్రియా సహోదరి సహోదరులారా, మనము ప్రభు చెంతకెళ్తే ప్రభు మనలో ఉన్న ఈ దుష్టశక్తులను ప్రాడదొరులుతాడు. దుష్టాత్మతో నింపబడిన వాడు ప్రభు సన్నిధికి వెళ్ళాడు కాబట్టి ప్రభు తనలో ఉన్న దుష్టాత్మను తొలగిస్తున్నాడు. మనలో కూడా అనేక దుష్టశక్తులు ఉన్నాయి. మనకున్న చెడు అలవాట్లు పోవాలంటే ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్ళాలి. మన మనస్సుకు శాంతి చేకూరాలంటే, మన హృదయానికి నెమ్మది చేకూరాలంటే ఆదివారం రోజున దేవుని సన్నిధికి వెళ్లి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహింపరచాలి. ప్రియా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఏ విధంగా అయితే అలవాటు చెప్పున విశ్రాంతి దినం రోజున ప్రార్థనా మందిరానికి వెళ్ళాడో అదే విధముగా మనము కూడా కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి వెళ్లి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం.